ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే చెయ్య. రమగారు, ఏదైనా మంచి కథ చెప్తారా? చందమామ కథ చెప్తా. ఓకే. మాటకారి యోధుడు. ఓ, బాగుంది కదా. బాగుంది. ఏదైనా కార్యసాధకులకి తెలివితేటలు ఉండాలి చెయ్య. ఖచ్చితంగా ఏదో రకంగా చేసేయటం కాకుండా తెలివిగా చేస్తే ఇంకాస్త బాగుంటుంది. తెలివిగా చేయటం, తెలివిగా మాట్లాడటం అవన్నీ చాలా కావాలి నిజమండి కదా. ఈ రోజుల్లో అసలు చాలా అంటే ప్రతి ఒక్క దాంట్లోనూ తెలివితేటలు చూడాల్సిన పరిస్థితి. ఎవరికైనా తెలివి ఉంటేనే ఆ సక్సెస్ అనేది చాలా స్పీడ్ గా అవుతుంది, స్మార్ట్ గా అవుతుంది. అవుతుంది. అదే పైగా మాటకాడతానం ఉంటే మరీ బాగుంటుంది. చెప్పనక్కర్లేదు, మనం నేర్చుకోవాలి. ఎవరు ఆడియన్స్ కింద కామెంట్ పెడతారు, మీకేం రమగారు మీరు నువ్వు జయ మాటలు నేర్చుకోవాలా, నేర్చుకోవాలి చెయ్య. మనం కూడా నేర్చుకోవాలా అని క్వశ్చన్ మార్క్స్ పెడతారు చూడండి. పూర్వమట రోమ్ నగరంలో ఓ రాజుగారు అద్భుతమైన వాడు ఉండేవాడు. ఆయనకి పరమాద్భుత సౌందర్యవతి అయిన ఒక కూతురు ఉండేది. రాజుగారు అందరు అమ్మాయిలు బాగుంటారు, అదేమిటో. అందులో మీ స్టోరీలో మరీ అందరూ ఉంటారు అమ్మగారు. అయితే ఆ ఊళ్ళో ఒక యోధుడు ఉండేవాడు, భలే పరాక్రమశాలి. అయితే ఆ యోధుడు ఎప్పుడో ఒక్కసారి చూసి యువరాణి ప్రేమలో పడ్డాడు. అవుతుందో అవదో, ఆవిడ మన సొంతం కాపోవచ్చు, కానీ నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేయాలని ఉంది. సరే, వీడు ఏమనుకున్నట్ట, దేశాంతరం వెళ్ళి సంపాదించుకురావాలనుకున్నాడు. ఈ యోధులు వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద పదవుల్లోకి ఉంటూ ఉండటం అవన్నీ ఆ కాలంలో జరిగేవట. మన కథల్లో కొన్ని చూస్తాం మనం అట్లా. వాడు ఎక్కడికో వెళ్తాడు, అక్కడ పెద్ద పేరు తెచ్చుకుని బాగా సంపాదించుకుని సొంత ఊరు వస్తాడు. అదే పేరు అదే ప్రతిష్ట సొంత ఊళ్ళో ఎందుకు వాడికి రాలేదో మనకు ఎప్పటికీ అర్థం కాదు. మనం ఇప్పుడు అమెరికా వెళ్ళటం లాగా. బాగా చెప్పారు. సేమ్ అప్పుడు కూడా ఉండేవి. ఈ రోమ్లో ఉన్న యోధుడు వేరే దేశం వెళ్దాం అనుకున్నాడు. అతను పెట్టుకున్న టైం లైన్ 7 years. టైం బౌండ్ 7 years. సరే, ఒకనాడు బాగా ప్రయత్నం చేసి యువరాణిని ఒంటరిగా దొరకపుచ్చుకుని ఏం చెప్పాడంటే, నేను ఎప్పటి నుంచో మీకు చెప్పాలనుకుంటున్నాను, మీరంటే నాకు పంచప్రాణాలు, చాలా ఇష్టం నాకు. భగవంతుడు అనుకూలిస్తే మిమ్మల్ని సొంతం చేసుకోవాలని కూడా ఉంది. కానీ నేను దేశాంతరం వెళ్తున్నాను, ఎప్పటికి తిరిగి వస్తానో తెలియదు. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, నాది ఎట్లా ఉంటుందో మీది ఎట్లా ఉంటుందో, కానీ నా మనసులో జనించిన ఈ ప్రేమని తెలియజేయాలనుకున్నాను నేను అన్నాడు. అయితే యువరాణి ఒక నిమిషం ఆలోచించింది, దీర్ఘంగా అటు ఇటు చూసింది, ఒక నెట్టూర్పు విడిచింది. ఇంత మాట చెప్పావు కనుక నేను కూడా ఒక మాట చెప్తా. నువ్వన్నా నాకు చాలా ఇష్టం, అబ్బో, కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నావు, నేనేం చేయను అంతే. అంటే యోధుడు అన్నాడు, సరే నేనంటే నీకు ఇష్టమే కదా, 7 సంవత్సరాల్లో నేను తిరిగి వస్తా. 7 ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే రోజు నేను వస్తా. అప్పటిదాకా నా కోసం వేచి ఉండు. ఒకవేళ నేను రాకపోతే ఆ మరుసటి రోజు నీ దారి నువ్వు చూసుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజుకి తిరిగి వస్తా. నేను జీవించి ఉంటే తిరిగి వచ్చినట్టు అంతే. 7 ఏళ్ళు చెప్పాడు. ఆ యువరాణికి అప్పటికే 18 ఏళ్ళు 17 ఏళ్ళు ఉన్నాయి. యోధుడు మర్నాడు తెల్లవారే తట్టపుట్ట సర్దుకుని యువరాణి ఇక నాదే అని వెళ్ళిపోయాడు. నేను నీదాన్నే అని ఈవిడ స్థిమితంగా ఉంది. ఈ యోధుడు వెళ్ళిపోయిన కొద్ది రోజులకి హంగేరియన్ రాజుగారు ఈ రాజుగారికి, రోమ్ రాజుగారికి ఉత్తరం రాశారు. మీకు ఫలానా ఒక సౌందర్యవతి అయిన కుమార్తె ఉందని నాకు తెలియొచ్చింది, ఫోటో కూడా చూసాము, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోదలుచుకున్నా, మీ ఊరు వస్తున్నాను, కాచుకోండి వచ్చి అన్నాడు. ఈయన ఆశ్చర్యపోయాడు, సరే సంతోషించాడు. హంగేరియన్ రాజు, ఒక రాజు స్వయంగా మీ పిల్లని పెళ్లి చేసుకుంటానంటే ఇక్కడ రాజకుమార్తె అక్కడ ఏమవుతుంది, మహారాణి అవుతుంది. ఆయన సంతోషంగా చంకలు గుద్దుకుని ఆనందంతో కూతురు దగ్గరకు వచ్చాడు. అమ్మాయి, హంగేరియన్ రాజుగారుట నేను పెళ్లి చేసుకుంటాట, మరి ఏం చేద్దాము అన్నాడు. మీరు బాగా ఆలోచించి, నాన్న 7 సంవత్సరాల సమయం, 7 ఏళ్ళ వరకు నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు చెప్పింది. 7 ఏళ్ల తర్వాత ఆయన ఏ రోజు వచ్చినా నేను పెళ్లి చేసేసుకుంటా, 7 ఏళ్ళు నా టైం అనేసరికి అప్పట్లో లేట్ మ్యారేజ్లు సహజమేట. వాళ్ళకేమంత 27 వచ్చింది 31 వచ్చింది లెక్కేం లేదు. సీనియర్ సిటిజన్లు కూడా పెళ్ళిళ్ళు చేసుకునే రోజులు అవి. సరే, రాజుగారు ఉత్తరం రాశారు హంగేరియన్ రాజుగారికి. మా అమ్మాయి ఏదో వ్రతం పట్టిందండి, 7 సంవత్సరాలు కావాలంది, ఈ లోపల ఏమిటో చదువుకుంటానంటోంది, మరి వివాహం అది అయ్యి మహారాణి అది అయిపోయాక అవంతా కుదరవు కాబట్టి ఈ 7 సంవత్సరాలు మీరు మాకు సమయం ఇవ్వవలసింది, 7 సంవత్సరాల తర్వాత మీరు వస్తే మాకు ఎటువంటి అభ్యంతరము లేదండి అని. రాజుగారు కూడా సరేననుకున్నాడు. ఈ లోపల ఆయన 1-2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడేమో. ఈ ఫలానా రోము సౌందర్యవతి అయిన యువరాణి వివాహం మాత్రం 7 ఏళ్ల తర్వాత నాతో జరుగుతుందని ఫిక్స్ అయ్యాడు. 7 ఏళ్ళు గడిచాయి.
హంగేరియన్ రాజుగారు రోమ్ యువరాణిని పెళ్లి చేసుకోవడానికి గుర్రం వేసుకుని ఒంటరిగా బయలుదేరాడు. తనే వెళ్ళి తీసుకొద్దాం అనుకున్నాడు. ఈ వెళ్తుంటే దారిలో ఈయనకు ఒక యోధుడైన ఒక యువకుడు తగిలాడు. మరి దారిలో ఎప్పుడు తోడు ఉండాలి చూడు, ఒకళ్ళే వెళ్ళకూడదు. అవును. ఈ యోధుడు రాజుగారు చేరుకో గుర్రం మీద వెళ్తున్నారు, మీరు ఎటువైపు వెళ్తున్నారంటే రోమ్ అని చెప్పుకున్నారు. అన్ని దారులు రోమ్ వైపే దారి తీస్తాయని నవ్వుకున్నారు. సరే కలిసి వెళ్దాం, కబుర్లు చెప్పుకోవచ్చు, కలిసి వెళ్ళచ్చు, ఏమిటో చేయొచ్చు అని సరేనని అనుకున్నారు. ఇద్దరు కలిసి వెళ్తున్నారు. వెళ్తుంటే ఏమైంది, ఈ అబ్బాయి దిగలేదు కానీ ఒక ఇది వచ్చింది, ఒక చెరువు లాంటిది వచ్చింది. రాజుగారి గుర్రం గబుక్కని దిగేసరికి లోతు తెలియక దబుక్కని ముందు పడింది. రాజుగారి బట్టలన్నీ తడిసిపోయినాయి. ఆ లోతు తెలియలే, దిగింది లోతు తెలియలా. వీడు యువతలే నుంచున్నాడు యోధుడు. ఇతను ఏమన్నాడు, ప్రభు మీరు ఒక వంతెన తెచ్చుకుని ఉండాల్సిందండి మీతోటి అన్నాడు. అనేసరికి వంతెన ఎట్టా తెస్తారు? ఆయన నవ్వొచ్చింది. ఏమిటో నీ తెలివితేటలు, భలేవాడివి, ఆ వంతెన ఎవరైనా తేగలరా? ఇంత చెరువుని దాటే వంతెన ఎవడు వెంట పెట్టుకు రాగలడు? అదే కదా. భలేవాడిపోయి నువ్వు, ఏమిటో నువ్వు ఎవరో తెలియగలవాడు అనుకున్నాను, నీకేం తెలివితేటలు ఉన్నట్లేవే బొత్తిగా అన్నాడు. ఇద్దరు కాస్త ఒక గుర్రం దిగాక దాని లోతు అర్థమైందిగా, వెనకాల వాడు నిదానంగా దిగి గుర్రాన్ని ముందుకు తీసుకుపోయాడు. పెద్ద వాన వచ్చింది. రాజుగారు శుభ్రంగా తడిసిపోయాడు. తడిసిపోతే యోధుడు అన్నాడు, మహాప్రభు మీరు మీ ఇంటిని వెంట తెచ్చుకుని ఉండాల్సిందండి, ఇల్లు ఉంటే తడిసేవారు కాదు మీరు అనేసరికి రాజు అన్నాడు, మా ఇల్లు ఏమిటి చిన్న ఇల్లు, గుడిసె అనుకున్నావేమిటో, నేను రాజుని, చాలా పెద్ద భవంతి కోట మాది, దాన్ని ఎట్టా వెంట పెట్టుకొస్తాం, నువ్వు మరీ విడ్డూరంగా ఉన్నావు, ఉన్నా కొందుకి నీ తెలివితేటలు తక్కువగా కనపడుతున్నాయే నాకు, భలేవాడిపోయి అన్నాడు. అయ్యింది. ఇంకా ముందుకు నడిచాడు. బాగా కొన్ని గంటలు అయ్యేసరికి ఆకలేయటం మొదలుపెట్టింది. ఏమిటో ఆకలేస్తున్నట్టుంది అన్నాడు. మహాప్రభు నా దగ్గర భోజనం ఉంది, నాతో భోంచేస్తారా మీరు అని అడిగాడు యోధుడు. అదే అలాగే, నాకేం అభ్యంతరం లేదు, మార్గమధ్యంలో ఎవరితోటైనా తినచ్చు, భోజనం చేద్దాం అన్నాడు. ఆ అబ్బాయి ఏదో ఇంత ఫుడ్ పుచ్చుకొచ్చాడు ఆ కుర్రాడు. ఈయన అతను పంచుకుని తిన్నారు. అన్నం తింటుంటే తిండి తింటుండగా వాళ్ళు ఏవో రొట్టెలో గిట్లో తింటారు ఆ దేశంలో. ఇతను ఏమన్నాడు, మీ అమ్మా నాన్నని తెచ్చుకోవాల్సిందండి మీరు, అమ్మా నాన్న లేకుండా వస్తే ప్రయాణంలో కష్టం అన్నాడు. అనేసరికి రాజుగారు ఆశ్చర్యపోయి, మా నాన్న ఏనాడో పోయాడు, మా అమ్మ కడువృద్ధురాలు, ఆవిడ భవంతిలోనే అటు ఇటు నడిచేది లేదు, వాళ్ళని వెంటేసుకుని పెళ్ళికెళ్తూ పిల్లిని సంకటి పెట్టుకెళ్ళినట్టు పెద్దవాళ్ళని వెంటేసుకుని ఎట్టా వెళ్తానో, ప్రయాణంలో అమ్మా నాన్న ఎందుకు, నువ్వు భలేవాడివి అన్నాడు. నువ్వు అసలు మూర్ఖుడుగా కనపడుతున్నావు, నువ్వు తెలివిగా లేవు, నీ మాటలు ఏవిను, తెలివి తక్కువ వాడివిగా ఉన్నావు, ఎట్ట బతుకుతావో ఏమిటో నోయి నువ్వు అంటే ఇతను ఏమన్నాడు, దాందే మొదలండి, ఎవడి తెలివి వాడిది, ఎవరి రకం వాళ్ళది కదా, మీ తెలివి మీదే, నా తెలివి నాది. రోమ్ దాకా వచ్చారు. మహానగరంలోకి ప్రవేశిస్తుంటే ఈ అబ్బాయి చెప్పాడు, బాబు ఇక్కడి నుంచి మన దారులు చేలుతాయండి, మీ దారిని మీరు వెళ్ళండి, నేను 7 ఏళ్ల క్రితం వాలేసి వచ్చాను, దాని పరిస్థితి ఎట్లా ఉందో చూసుకోవాలండి, బతుకుంటే మళ్ళీ కలుసుకుందాం అని రాజుగారికి నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి దారిని అబ్బాయి పోయాడు. మన రాజుగారు, హంగేరియన్ రాజుగారు రోమ్ రాజుగారి ఇంటికి చేరారు. భవంతి బయటికి వెళ్ళంగానే ఈయన గుర్రం చూసి వాళ్ళు గుర్తుపట్టారు. ముందే ఉత్తరం రాసి ఉంటాడు నేను వస్తున్నానని. మంది మార్బలం అందరు ఎదురొచ్చి ఆయన లోపల తీసుకెళ్లారు. సరే భోజన భాజనాదులు చేయిస్తున్నారు. యువరాణి అనుకుంటోందనమాట. 7 ఏళ్ళు అయింది, హంగేరియన్ రాజుగారు వస్తానని ఉత్తరం రాశాడు, యోధుడు వస్తాడు రాడు, నేను ఇంకా రాజుగారిని పెళ్లి చేసుకోవాల్సిందేనేమో అని అనుకుంటాను. ఇంతలో ఏమైంది, పెద్ద రాజుగారు కొత్తగా పెళ్లి కొడుకు రాజుగారు తిండి తింటున్నారు, భోజనాలు చేస్తున్నారు. ఆయన చెప్పాడు, మీరు ఒంటరిగా వచ్చారా, ఎలా వచ్చారు, ఎవరు వచ్చారు మీతోటి, బాగా తోలుకొని రాగలిగారా, ఒంటరి స్వారీ విసుగుపట్టలేదా, కుశల ప్రశ్నలు వేస్తారు చూడు. అవును. కుశల ప్రశ్నలు వేస్తే దారి మధ్యలో ఒక కుర్రాడు తగిలాడండి. వాడే వెరీ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ, వాడు తమాషాగా మాట్లాడతాడు, గుర్రం అది బాగా తోలాడు అనుకోండి, మంచి పెద్ద భారీకాయుడు, కత్తి తిప్పడం వచ్చిన వాడేను, కానీ వాడి తెలివి తక్కువ వాడండి, వాడేంటో విచిత్రంగా మాట్లాడాడు. మరి పెద్ద వాన వచ్చింది, మీ ఇంటిని తెచ్చుకోవాల్సిందండి అన్నాడు. ఇంటిని తెస్తారండి ఎవరైనా అన్నాడు. అనగానే ఈయనకి డౌట్ వచ్చింది. మరి అంటే వాన వస్తే ఏమైందండి అన్నాడు. నేను తడిసిపోయాను అన్నాడు ఈయన. కుర్రాడు అన్నాడు. వాడు సంచిలోంచి ఒక దుప్పటి తీసి కప్పుకున్నాడండి అని చెప్పాడు రాజు. కుర్రాడని మా రాజుగారు అడిగితే చెప్తున్నాడు అనమాట. అంటే వాడు దుప్పటి తీసి కప్పుకున్నాడు.
ఇతను అన్నాడు, ఇల్లు అంటే అదేనండి, తలదాచుకునే స్థలం. వాడు ఆ దుప్పట్లో తను తలదాచుకుని తల ఒళ్ళు తడవకుండా చూసుకున్నాడు. అదేం తెలివి తక్కువ మాట కాదండి. ఇల్లు మీతో తెచ్చుకోవాల్సిందే అంటే ఇంట్లో ఉండే వస్తువు ఏదైనా ఒకటి నీతో తెచ్చుకోవాలి. అది అదే. దుప్పటి కావచ్చు, ఏదైనా కప్పుకునేందుకు గోరుపట్ట కావచ్చు. వాడు తెచ్చుకున్నాడు చూడండి, అందుకని వాడు ఆ మాట అన్నాడు. అక్కడి నుంచి ఏమోనండి, అది తెలివిగా ఉందంటారా ఆ మాట అని మేమిద్దరం నదిలో దిగామండి. నేను లోతు తెలియలేదు, నాకు ఆ గుర్రం ముందుకు పడినంత పని అయింది. కాస్తుంటే నువ్వు ఎటో పడేవాడిని నేను. అప్పుడు కూడా వాడు అట్టాగే అన్నాడు, వంతెన వెంట పెట్టుకు రావాల్సిందండి అంటే నిత్యం తెచ్చుకోవాలి వంతెనే అక్కడ అనేసరికి వంతెనేటా తెస్తామని నేనన్నానండి. అంటే కరెక్టేనండి వాడు అన్నది. ఎందుకంటే వంతెన అంటే ఏమిటి, నీటిని సులువుగా దాటే మార్గం జనరల్గా అర్థమయ్యేది. వీడి పాయింట్ ఏమిటిది, మీరు ఒక మహారాజు, ఒక నది దాటడానికి నది లోతెంతో తెలుసుకోవాలంటే ఒక సైనికుల్లో ఇద్దరు సైనికుల్లో దింపి తెలుసుకుంటారు జనరల్గా ఎవరైనా. మీరు ఎవరినైనా సహాయం తెచ్చుకుని ఉండాల్సిందని వాడి ఉద్దేశం అయి ఉంటుంది. వాడి ఉద్దేశం అది అయి ఉండొచ్చు, తెలుగు తక్కువ మాట కాదు అన్నాడు. ఇంకా ముందుకు వచ్చాక వాడు మేమిద్దరం కలిసి భోజనం చేసామండి. వాడే పెట్టాడు అనుకోండి తిండి. మీ అమ్మ నాన్నని తెచ్చుకోవాల్సింది అన్నాడు. మా నాన్న ఎక్కడన్నాడు, మా అమ్మ ఎంత వృద్ధురాలు, అమ్మా నాన్నని తెచ్చుకుంటామా ప్రయాణంలో, వాడు మూర్ఖుడేనండి మీరు ఒప్పుకోవట్లేదు కానీ అన్నాడు. వాడు మూర్ఖుడు కాదండి, మీరు తిండి ఎవరిది తిన్నారంటే వాడే పెట్టాడు. వాడి ఉద్దేశం అన్నపానీయాలు అమ్మా నాన్న అంటే. మీరేం చేశారు, ఇంత దూరం ప్రయాణం చేస్తూ ఏం తెచ్చుకోవాలా తిండి, ఆ మార్గ మధ్యలో తినడానికి తిండి తెచ్చుకోదు. ఓహో, వాడు తెచ్చుకున్నాడు. అమ్మా నాన్న అంటే ఏమిటి, మన తిండి తిప్పలు అమ్మా నాన్ననే చూస్తారు. వాళ్ళని మనతో తెచ్చుకోవడం అంటే తిండి తిప్పలు తెచ్చుకోవటం అని, అన్నపానీయాలు వాడు తెచ్చాడు మీరు రాలేదు అనేసరికల్లా రాజుగారికి నిజమేనేమో అనిపిస్తోంది కానీ వాడు మరీ విచిత్రంగా మాట్లాడతాడండి. 7 ఏళ్ల క్రితం వలేసి వచ్చాను, దాని సంగతి చూసుకోవాలని మన నన్ను వెళ్ళిపోయాడు నా దగ్గర నుంచి అన్న. ఆ అబ్బాయి ఏడి మీతో ఎందుకు రాలేదు అని అడిగితే ఆయన ఈ మాట చెప్పాడు. చెప్పగానే రాజుకు స్ట్రైక్ అయిపోయింది. ఓహో వీడు వాడేనని. ఉండండి మీరు ఇక్కడే, నేను ఇప్పుడే చూసేస్తాను. ఆయన పరిగెత్తుకుంటూ అంతఃపురంలోకి పరిగెత్తాడు. యువరాణి ఏది, మాటకారి కుర్రాడు రాజుతో ప్రయాణం చేస్తూ తన ఐడియా మొత్తం ఆయనకి చెప్పి నేను ఈ పని చేస్తానని పెద్దరాజు గారికి తెలియజేసాడు. వెళ్ళంగానే యువరాణి లేదు. యోధుడు వచ్చాడు, ఆ అమ్మాయిని వెంట పెట్టుకుపోయాడు. రాజుగారు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఆ రోజుల్లో చాలా సహజమైన క్రియగా జరిగేది. వెళ్ళిపోయాడు. రాజుగారు పెద్దరాజుగారు కాళ్ళు ఇడ్చుకుంటూ హంగేరియన్ రాజుగారి దగ్గరకు వచ్చారు. ఏమంటే మనం పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం అని అడిగాడు హంగేరియన్ రాజుగారు. అడిగేసరికల్లా రోమ్ రాజుగారు చెప్పాడు, ఇంకేం పెళ్ళండి, వలేసాను అన్నాడు కదా, ఆ వలలో చిక్కిన చేపను వాడు పట్టుకుపోయాడు. మీరు మా ఆతిథ్యం తీసుకుని మీరు కూడా మీ ఇంటికి వెళ్ళిపోండి. ఓకే, మా అమ్మాయిని 7 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవడానికి వచ్చిన వాడేనండి, వాడే మీతో తెలివిగా మాట్లాడాడు. రాజు అనుకున్నాడు వాడు చాలా తెలివైన వాడు. అంతే అంతే. ఇంకా కథ కంచికి మనం ఇంటికి. మాటకారి యోధుడు చాలా బాగుంది రమ్మ గారు. నమస్తే. నమస్తే.